నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2025 ఈసారి అంటే ప్రతిసారి లాగానే ఈసారి గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈరోజు హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ మ్యాచ్కి ముఖ్య అతిథిగా మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. సో మరి మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. సో పక్కనే మన హైదరాబాద్ టీం ఓనర్ ఉన్నారు, అదేవిధంగా చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు, అన్న కూడా ఉన్నారు. సో మరి ఏం చెప్పాలి సార్, మ్యాచ్ ఎట్లా అనిపించింది? మన హైదరాబాద్లో ఇంత మంచి మ్యాచ్ జరుగుతూ ఉంది. సో ఏం చెప్పదలుచు? అద్భుతంగా ఈరోజు ఇక రాకన ముందు నేను కొంత బిజీ షెడ్యూల్లో ఉండి వద్దులే ఎస్కేప్ అవుదాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నేను వచ్చి ఒకవేళ ఎస్కేప్ అయి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని అని. మా అభిషేక్కి నేను కంగ్రాట్స్ చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా. ఇంతకంటే ఇంకా మంచిగా కనెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రైమ్ వాలీబాల్ దీంతో చేస్తూ ఉన్నారు. అది మా చైర్మన్ గారు, అట్ ద సేమ్ టైం మా సుధీరణ గారు, అట్ ద సేమ్ టైం మా నారాజ్ గౌడ్ గారు 100% రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా దీనికి కొంత అడిక్షన్ ఉంటే అవి కూడా క్లియర్ చేసి హైదరాబాద్ వేదికగా ఏ విధంగా అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి 2036 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలనే కాన్సెప్ట్లో డెప్త్గా ఆలోచన ఉంది. కాబట్టి ఇవంతా కూడా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారిది. గంజాయి మత్తు వదలండి, గ్రౌండ్లు చేరండి అనేటువంటి ఆలోచన. ఆ ప్లాట్ఫామ్ మీద నేను మా అభిషేక్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిగా కండక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మెరుగైన విధంగా రాబోయే రోజుల్లో ప్రపంచమంతా హైదరాబాద్ దిక్కు చూసే విధంగా కూడా కండక్ట్ చేసే విధంగా ఏర్పాట్లలో మా వంతు కార్యం మేము కానీ మా చైర్మన్ గారు ఏదున్నా కూడా పరిపూర్ణంగా ఆయనకు సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ ఓ మంచి కండక్ట్ చేసి నిజంగా చెప్తా ఉన్నా. ఇక్కడ కూర్చుంటే కూర్చున్నంతసేపు హైదరాబాద్లోనే ఉన్నామా లేకుంటే ఏమన్నా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉన్నామన్నంత పెద్ద ఎత్తున చేశారు. కాబట్టి ఐ విల్ హార్ట్లీ కంగ్రాచులేట్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే గేమ్స్ అనేది సరే, క్రికెట్ కావచ్చు, కబడ్డీ, వీటిని ఎక్కువ ప్రోత్సహిస్తూ వస్తారు, వీటిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటిది సో వాలీబాల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ కూడా మన ఎవ్రీ ఇయర్ లీగ్లో పార్టిసిపేట్ చేస్తాను హైదరాబాద్ టీం. అదేవిధంగా మొన్న స్కూల్ పిల్లలకు సంబంధించిన విలేజ్ ఏరియాలలో అవేర్నెస్ చేస్తూ కూడా స్కూల్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అభిషేక్ గారు, సో ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ తరఫున మన హెల్ప్ చేసే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అభిషేక్ గారు క్రికెట్ కాకుండా మిగతా చాలా టీమ్స్, చాలా గేమ్స్ కూడా మన రాష్ట్రంలో లేని దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. నేను ఒకసారి అంత టైం తీసుకుంటాను, ఆయన వచ్చి అంత డిస్కస్ చేసి నేను మా చైర్మన్ కానీ మొత్తం మా ఎంటైర్ డిపార్ట్మెంట్ కూర్చొని ఆయనకున్న ఆలోచన విధానం ఏంటి, మరి మేము కూడా సీఎం కప్ అని పెట్టేసి గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను బయట తీసుకొచ్చి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి ప్లాట్ఫామ్ మీద ఈసారి చాలా మందిని ఎంగేజ్ చేశాం. అయితే అనిల్ కుంబ్లే గారిని ఎంగేజ్ చేశాం, కపిల్ దేవ్ గారు, మిగతా చాలా మందిని ఎంగేజ్ చేశాం. 100% ఈయన కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఈయన ఆలోచన విధానాన్ని కూడా రాబోయే రోజుల్లో ఎంగేజ్ చేసి చాలా అద్భుతంగా ఉంది, హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఇంకా షెడ్యూల్ లేకపోతే మొత్తం మ్యాచ్ చూసేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.